ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి నీవు లేదా నేను పాపులము. మనము మన పాపముల యొక్క పరిహారం చెల్లించాలని ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను యాజకుని వద్దకు తీసుకొని వస్తాము. అయితే తీసుకొని రాబడిన ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ యాజకుని యొక్క కళ్ళు దేవుని కళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాయి. అవి పవిత్రమైనవి. ఇక్కడ యాజకుడు నీ మంచితనం లేదా నా మంచితనం చూడడం, యాజకుని వద్దకు తీసుకొని రాబడిన ఆ గొర్రెపిల్లను పరిశీలన చేస్తాడు, అది శ్రేష్టమైనది అవునా కాదా అని. అయితే ఇక్కడ నీవు లేదా నేను ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల పైన చేతులు ఉంచుతాము. మరియు మీరు క్రీస్తుని విశ్వసించినట్లయితే మీరు ఆయన శిలువ పైన చేతులు ఉంచినట్లు అప్పుడు మీ పాపములన్నీ గొర్రెపిల్లలోనికి వెళ్తాయి. అదే శిలువ వద్ద జరిగింది. మరియు శిలువ వద్ద యేసు యొక్క పవిత్రత మరియు నీతి మొత్తం మనలోనికి బదలాయించబడ్డాయి. అప్పుడు యాజకుడు మీకు కత్తిని అప్పగిస్తారు. మీరు ఆ గొర్రెపిల్లను బలిగా అర్పిస్తారు.